వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. 1,00,000 కోట్ల జుమ్లా బాజీ, ప్రధానమంత్రి ఉద్యోగ పథకంపై రాహుల్ గాంధీ విమర్శలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని ద్వేషపూరిత ప్రసంగం. జీఎస్టీ రేట్లలో కీలక మార్పులు, ఇక నుంచి 2 స్లాబులు. ఎర్రకోట వేదికగా ప్రధాని మోడీ ప్రకటించిన 1,00,000 కోట్ల ప్రధానమంత్రి వికాస్శీల భారత రోజ్గార్ యోజన ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఆయన అదే పాత జుమ్లా బాజీ, అదే పాట గణాంకాలు అని, ఈ ప్రభుత్వం నుండి యువతకు ఉద్యోగాలు రావు, కానీ వారి నోటి నుండి అబద్ధాలు మాత్రం వస్తాయని అన్నారు. 1,00,000 కోట్ల జుమ్లా సీజన్ 2. 11 సంవత్సరాల తర్వాత మోడీజీ పాత మాటలే, పాత గణాంకాలే. గత సంవత్సరం 1,00,000 కోట్ల నుండి 1 కోటి ఇంటర్న్షిప్లు హామీ ఇస్తున్నాయి. ఈ సంవత్సరం మళ్ళీ 1,00,000 కోట్ల ఉపాధి పథకం. నిజం ఏమిటి? పార్లమెంట్లో నా ప్రశ్నకు సమాధానంగా 10,000 కంటే తక్కువ ఇంటర్న్షిప్లే ఇచ్చామని ప్రభుత్వం అంగీకరించింది. స్టైఫెండ్ చాలా తక్కువగా ఉంది. 90% మంది యువత దానిని తీసుకోవడానికి నిరాకరించారు. మోడీజీకి కొత్త ఆలోచనలు లేవు. ఈ ప్రభుత్వం నుండి యువతకు ఉపాధి లభించదు, కానీ అబద్ధాలు మాత్రమే దక్కుతాయని రాహుల్ గాంధీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రధాని ఇంటర్న్షిప్ పథకానికి సంబంధించిన తన ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతిస్పందనను కూడా ఆయన జతచేశారు. స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట ప్రాకారాల నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని మోదీ 1,00,000 కోట్ల ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను ప్రకటించారు. ఈ పథకం కింద కొత్తగా ఉద్యోగం చేస్తున్న యువత 15,000 రూపాయలు అందుకుంటారు. నేడు మన యువతకు కొత్త రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. దేశ యువత కోసం నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి, పెద్ద కంపెనీల్లో ఇంటర్న్షిప్లు అంటూ భారీ ప్రచారం జరుగుతుంది. ఈరోజు నేను నా దేశ యువత కోసం ఒక శుభవార్త కూడా తీసుకువచ్చాను. ఆగస్టు 15 నుంచి 1,00,000 కోట్ల రూపాయల పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తున్నాము అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధానమంత్రి వివాదాస్పద ప్రసంగం చేశారు. అక్రమ వలసలను ముప్పుగా అభివర్ణించారు. జనాభా మార్పును లక్ష్యంగా చేసుకుని సముచిత ప్రణాళికతో కూడిన కుట్ర గురించి హెచ్చరించాలని అనుకుంటున్నాను. దానికోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయని మోడీ విద్వేష వ్యాఖ్యలు చేశారు. అధికారులు అక్రమ వలసదారులపై చర్యలు తీసుకున్న తర్వాత మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనేక మంది బంగ్లాదేశ్ పౌరులు కార్మికులుగా మన దేశంలో ఉండటానికి నకిలీ పత్రాలను సమర్పించారని ప్రధాని ఆరోపించారు. ఆ చొరబాటుదారులు మన సోదరీమణులు, మన కుమార్తెలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారు ఆదివాసీలను తప్పుదారి పట్టించి వారి భూములను దొంగిలించారు. దీనిని సహించకూడదని మోడీ అన్నారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పును జాతీయ సమస్యగా ఆయన అభివర్ణించారు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఉన్నత స్థాయి జనాభా మిషన్ను ప్రారంభిస్తున్నట్లు నేను ప్రకటిస్తున్నాను అని ఆయన అన్నారు. దేశం చొరబాటుదారులకు తలగ్గకూడదని ప్రధాని అన్నారు. కాగా ప్రధాని మోడీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బంగ్లాదేశ్ వ్యతిరేక చర్య పేరుతో అక్రమ బెంగాలీ మాట్లాడే ముస్లిం వలస కార్మికులను పార్టీ లక్ష్యంగా చేసుకుందని మమతా బెనర్జీతో సహా చాలామంది నాయకులు ఆరోపించారు. కేంద్రంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీ నిర్మాణంలో మార్పులను ప్రతిపాదించింది. ఇక నుంచి 2 స్లాబులు ఉంచాలని నిర్ణయించింది. ఇది రోజువారీ వినియోగ వస్తువులపై పన్ను భారాన్ని తగ్గిస్తుంది. స్టాండర్డ్, మెరిట్ కింద వీటిని వర్గీకరిస్తూ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్కు నివేదించింది. వీటిపై అధ్యయనం అనంతరం జీఎస్టీ కౌన్సిల్ ముందు ప్యానెల్ తన సిఫార్సులు ఉంచనుంది. దాదాపు అన్ని రకాల వస్తు సేవలు 2 రెట్ల పరిధిలోనే ఉంటాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్లో సమావేశం అయ్యి రేటు హేతుబద్ధీకరణ జీఓఎం ప్రతిపాదనను చర్చించనుంది. దీపావళి నాటికి జీఎస్టీ రేట్లు తగ్గుతాయి. ప్రధానమంత్రి 79వ స్వాతంత్ర దినోత్సవం నాడు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించి చిన్న పరిశ్రమలకు ప్రయోజనం చేకూర్చే తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమల్లో ఉన్నాయని, తక్కువ పన్నులు పౌరులకు దీపావళి కానుక అని ప్రధాని ప్రకటించారు. రోజువారీ వినియోగ వస్తువుల రేట్లు చౌకగా మారనున్నట్లు చెప్పారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. ప్రధాని ప్రసంగం తర్వాత ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. 7 వస్తువులపై జీఎస్టీ పునరుద్ధరణ. ప్రస్తుతం నిత్యావసర ఆహార పదార్థాలపై 0 లేదా 0% జీఎస్టీ పన్ను వసూలు చేస్తుండగా రోజువారీ వినియోగ వస్తువులపై 5%, ప్రామాణిక వస్తువులపై 12%, ఎలక్ట్రానిక్స్ సేవలపై 18%, లగ్జరీ వస్తువులపై 28% వసూలు చేస్తున్నారు. పునరుద్ధరించిన జీఎస్టీ విధానంలో లగ్జరీ వస్తువులకు 40% ప్రత్యేక రేటు ఉంటుందని అధికారులు తెలిపారు. పునరుద్ధరించిన నిర్మాణాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించాక ప్రస్తుత 12% స్లాబ్లోని 99% వస్తువులు 5%లోకి మారతాయి. అదేవిధంగా ప్రస్తుతం 28% వద్ద వసూలు చేస్తున్న దాదాపు 90% వస్తువుల సేవలు 18% పన్ను రేటుకు మారతాయి.
40% ప్రత్యేక రేటు 7 వస్తువులపై మాత్రమే విధిస్తారని, పొగాకు కూడా ఈ రేటు కిందకు వస్తుందని, అయితే మొత్తం పన్ను రేటు ప్రస్తుత 88% వద్ద కొనసాగుతుందని వర్గాలు తెలిపాయి. జూలై 1, 2017 నుండి కేంద్ర, రాష్ట్ర పన్నులను కలిపిన తర్వాత అమల్లోకి వచ్చిన ప్రస్తుత జీఎస్టీ నిర్మాణంలో అత్యధికంగా 60% పన్ను వసూళ్లు 18% లేవీ నుండి జరుగుతాయి. లగ్జరీ వస్తువులపై 28% ఉన్న టాప్ ట్యాక్స్ ఆదాయంలో 11% వాటాను కలిగి ఉండగా 12% స్లాబ్ ఆదాయంలో కేవలం 5% వాటాను కలిగి ఉంది. నిత్యావసర వస్తువులపై అత్యల్పంగా ఉన్న 5% లేవీ మొత్తం జీఎస్టీలో 7% వాటాను కలిగి ఉంది. వజ్రాలు, విలువైన రాళ్లు వంటి ఎగుమతి ఆధారిత రంగాలపై ప్రస్తుత రేట్ల ప్రకారం పన్ను విధించనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ వచ్చే నెలలో సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే జీవిత, ఆరోగ్య బీమాలపై పన్ను తగ్గింపు సహా జీఎస్టీలు రేట్ల క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పన్నుల తగ్గింపు వల్ల సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని అంచనా వేస్తోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.